మీరు ఎన్నన్నా చెప్పుండ్రబ్బా, కేసీఆర్ సార్ అంటే కేసీఆర్ సారేనబ్బా. ఏ ముచ్చట చెప్పినా, ఎవ్వలని ప్రశ్నించినా, ఏదెల్లబెట్టినా, ఎవ్వలని పొగిడినా, ఏం చేసేది చెప్పినా, ఎట్లయితే బాగుంటుందో వివరించినా, ఎవ్వలని కలిసినా 100కి 200 వాళ్ళు అదే నిజం, అదే కరెక్టు, అట్లా చేసుడే రైట్ అనిపిస్తుంది. అయితే 5 రాష్ట్రాల ఎలక్షన్ల రిజల్ట్ వచ్చినాక వాటితోటి ఏం సంబంధం లేని మన సార్ గురించి ఓ చర్చ నడుస్తుందిలా. మీరు మంచిగా నజరేసిండ్రో లేదో, అంబాసిడర్ కారు ఓనర్ కేసీఆర్ సారు గాలి మోటార్ వేసుకొని ఏ రాష్ట్రంలో దిగి ఏ సీఎం ను కలిసిండో ఆ సీఎంలంతా మాజీలైన్రుల్లా. తెలంగాణను బంగారి తునక చేసిన ఇక బంగారి భారతదేశం చేస్తా అని ఫెడరల్ ఫ్రంట్ పెట్టి ఆ టెంటు కిందికి గుంజుకొద్దామంటే ముందుగాల సారే ఓటమి బోని కొడితే ఆటెన్క కడమోళ్ళు మునుం పట్టిండ్రు. బెంగాల్ సీఎం మమతమ్మ మద్దతు కోసం కలకత్తా పోతే మేడం కథ ఉత్తదాయే. తమిళ సీఎం స్టాలిన్ సార్ ను కలిసి స్ట్రాంగ్ అయిదామంటే డిఎంకే డీలావడే. కేరళ సీఎం విజయన్ సార్ కు మళ్ళా విజయం దక్కకవాయే. ఇక నిరుడు ఢిల్లీ ఎలక్షన్ లా చీపురు పార్టీ చిత్తయింది. మహారాష్ట్ర శివసేన చీలి ఉద్ధవ్ ఠాక్రే సీఎం సీటు జినిగింది. 24 ఏండ్లు ఒరిస్సా నేలిన నవీన్ పట్నాయక్ సార్ ఓడిపోతే 20 ఏండ్లు బీహార్ ను పాలించిన నితీష్ కుమార్ సారు రాజీనామా పెట్టి ఎంపాయే. ఇక ఆంధ్ర సీఎం జగన్ సార్ తోటి అత్కం పత్కం అల్లం బెల్లం తిరిగితే 151 సీట్లకెంచి క్రికెట్ టీం లెక్క 11 సీట్లకు వచ్చిండు పవర్ పోయి. కర్ణాటక సీఎం కుమారస్వామి సార్ ఇప్పుడు సెంటర్ మంత్రి. ఫెడరల్ ఫ్రంట్ దేశ రాజకీయాలు పేరేదైనా పనేదైనా సార్ తోటి మీటింగ్ పెట్టిన దక్షిణ భారతంలో అందరు లీడర్లది ఇదే పరిస్థితి. ఉత్తరప్రదేశ్ అఖిలేష్ సార్ తోటి ఎన్నో సిట్టింగ్లైనా ఆయన ఇంకా సీఎం అయితే గాలే. గొప్పగా చెప్పుకోవాల్సింది ఏందంటే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సారు 2వ పారి గెలుసుడు. మల్లేడు పంజాబ్ ఎలక్షన్ లా సీఎం భగవంత్ మాన్ సారు బచాయిస్తాడో మరి. అట్లాని కేసీఆర్ సారు గులాబీ గుర్తులిచ్చినందుకే, శాలువ గప్పినందుకే, మీటింగ్ పెట్టినందుకే ఓడిపోయినరని కాదు. ఏలువడి పనితనం పథకాలు పతొక్కడి చూసే గెలిపిస్తారు, ఓడిస్తారు. కాకుంటే మన సారు కలిసిన వాళ్ళంతా మాజీలైనరనే ముచ్చట మస్తు గిరికలు కొడుతున్నందుకు తీన్మార్లకు పట్టుకొచ్చినామన్నట్టు గంతే.